హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ టమాటా చారు తయారీ విధానం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా ముందుగా 3 టమాటాలను లెమన్ సైజు చింతపండుని తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలండి. తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ పోసేసుకొని చింతపండుని, తర్వాత టమాటాని ముక్కలు చేసేసుకొని కొద్దిగా ఉంచి మిగతా టమాటా ముక్కలన్నీ వేసి చక్కగా పిసికి రసం తీసుకోవాలండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మనం టమాటా చారుకి యూజ్ చేయాలి కాబట్టి కట్ చేసుకొని ముందుగా రెడీ చేసుకోవాలండి. ఇలా మొత్తం మంచిగా గుజ్జులాగా చేసేసుకొని ఆ పీచునంతా తీసేయాలండి మనం. ఈ విధంగా తీసేసిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ పోసేసుకోవాలండి, పులుపుని చూసుకొని. తర్వాత చిన్నపాయలు, జీలకర్ర చక్కగా దంచి రెడీ చేసుకోవాలండి. తర్వాత 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కూడా రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలండి. నూనె ఒక 2 స్పూన్లు పోసుకొని తాలింపు గింజలను వేసుకోవాలండి ఈ విధంగా. తర్వాత తాలింపు కలర్ వచ్చేటప్పుడు 2 ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసుకోవాలి. అలాగే జీలకర్ర, చిన్నపాయలు దంచినది కూడా వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమాటా కూడా వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని చక్కగా మగ్గించాలండి ఒక 5-10 నిమిషాలు. పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వేసి దోరగా వేయించుకోవాలండి. తర్వాత మనం తీసుకున్న టమాటా రసాన్ని దీంట్లో పోసేసుకొని రసం పౌడర్ కొద్దిగా వేసుకొని మంచిగా ఒక 10 నిమిషాలు ఉడికించాలండి పొయ్యి మీదే. చక్కగా ఉల్లిపాయ, టమాటా మొత్తం ఉడికి మంచి స్మెల్ వస్తుందండి టమాటా చారు. తర్వాత కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమేనండి. చాలా సింపుల్గా ఇలా చేసుకోవచ్చండి. చికెన్ ఫ్రై మీద చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.